కాకపోతే ఈ ఆడియో రిలీజ్ అన్నా నేను చాలా అద్భుతంగా చేయాలి, ఎందుకంటే నా తల్లిదండ్రుల ఆశీర్వాదం. మా నాన్నగారి పేరు పరమేశ్వర, ఆయన పేరు మీద టైటిల్ పెట్టాను. ఫస్ట్ నేను ఆంజనేయులు అనే సినిమా తీశాను. ఆంజనేయులు ఎవరో కాదు, పవన్ పుత్రుడు. ఆయన డేట్లు ఇవ్వటం, తీన్మారు సినిమా తీయటం. ఇదే కాకుండా ఇదే గణేష్కి చాలామంది హీరోలు పిలిచి నువ్వు చేసే సినిమాలు కానీ నువ్వు చేసే పబ్లిసిటీ కానీ చాలా అద్భుతంగా చేస్తున్నావు గణేష్, నేను కూడా నీకు డేట్స్ ఇస్తాను, అది మీ ఆశీర్వాదం. నాకు తెలిసి మరొక అశ్విని దత్ గారు, అంటే అంత హైట్ లేడు, కొంచెం సట్రం పెద్దది, వాకింగ్ చేస్తున్నాడు డైలీ 5 గంటలకు వాకింగ్ చేసేసి పాపం తను. ఎందుకంటే జగతక వీరుడు అతిలేక సుందరి ఎంత పెద్ద హిట్ ఇచ్చారు మా మెగాస్టార్ తోటి. అలీ కొంచెం ఆయన్ని మాట్లాడిస్తావా? థ్యాంక్ యూ. మ్యాటర్ చెప్పాలంటే డేట్లు ఎందుకు ఇచ్చారు. నెక్స్ట్ ఈ డైరెక్టర్ గారి గురించి, ఈ సినిమా గురించి మీరు ఏమండి, ఈ సినిమా గురించి ఈ కథ మీరు వినగానే జయంత్ గారే డైరెక్టరు అని ఎందుకు అనుకున్నారు? చాలామంది డైరెక్టర్లు ఉన్నారు. నేను ముఖ్యంగా ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం లవాజికల్ ఫ్యాన్స్, 100% ఫ్యాన్స్ లేకుండా మీరు ఇంతగా అభిమానించి ఇంత ప్రాణం ఇచ్చే అభిమానుల కోసం ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు నేను చాలా మామూలుగా ఏదో థియేటర్లో లవాజికల్ సినిమా చూడటం జరిగింది. అది చూసినప్పుడు నేను పెద్దగా ఏమనుకోలేదు, కానీ తర్వాత నాకు ఇందాక నాగబాబు గారు చెప్పినట్టుగా ఆ ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. సో అలా చూసి నాకు గణేష్ తర్వాత దాని గురించి మళ్ళీ మాట్లాడతాను. సో గణేష్ కోసం సినిమా చేస్తే బాగుంటుందని చెప్పి వెంటనే చెప్పగానే నా మనసులో మొట్టమొదటిగా ఒక దర్శకుడిగా వచ్చిన వ్యక్తి జయంత్ తోటి నేను సెకండ్ ఫిల్మ్ తర్వాత నా థర్డ్ ఫిల్మ్ జయంత్తో ప్రొడ్యూస్ చేయాలనుకున్నాను. సో జయంత్ నేను అప్రోచ్ అయిపోతే నాకు చేయాల్సిన సినిమా జయంత్ డేట్స్ నాగబాబు గారికి చిరంజీవి గారికి ఇచ్చేయటం వల్ల నేను వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. మళ్ళీ నాకు జయంత్తో చేయడానికి 10 సంవత్సరాల పైన పట్టింది. నేను చాలా సంతోషంగా ఒప్పుకున్నాను. అలాగే ఇంకొక వ్యక్తి ఈ సినిమా చేద్దాం అనుకున్న వెంటనే దీనికి సరైన స్క్రిప్ట్ ద్వారా న్యాయం చేయగలిగే వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్ అనే పేరు. ఫస్ట్ ఆయన అడిగాను, మీరు రాస్తానంటే ఖచ్చితంగా కొంటాను ఈ సినిమా అని చెప్పి. ఆయన్ని బలవంత పెట్టి ఆయన ఆల్మోస్ట్ గన్ పాయింట్లో నేను ఈ సినిమాని ఒప్పించి రాయించడం జరిగింది ఆయన. అలాగే ముఖ్యంగా మణి ఈ సినిమా కోసం చేసినప్పుడు నాకు మణి ఎంతో కాలంగా ఖుషి కానీ గురుమా శంకర్ కానీ ఒక గుడ్ ఆడియో ఇచ్చారు నాకు మణి శర్మ. ఇంకోసారి మణి శర్మ నాకు మంచి ఆడియో ఇస్తారు, దాంతో ఆయన అప్రోచ్ అయితే హెస్ గివెన్, అంటే చాలా మంచి సంగీతం అందించారు ఈ సినిమాకి. అట్లాగే ఒక విషయం అండి, అంటే ఈ సినిమాలో అంటే చాలామంది హీరోయిన్లు ఉన్నారు తెలుగు ఇండస్ట్రీలో. పవన్ కళ్యాణ్ పక్కనంటే ఎవరు నో అనరు. మీరు త్రిష పాయింట్కి వచ్చారు. అట్లాగే 3 హీరోయిన్లు ఉన్నారు. అంటే మీరు జనరల్గా బయట షూటింగ్ చేస్తున్నప్పుడు చాలా సిగ్గుపడతారు. మామూలుగా ఇలా చేయాలన్నా కూడా ఇక్కడ వద్దు స్టూడియోలో వేసుకుందాం అంటారు. జనాలు చూస్తుండగానే చిన్న స్టెప్ అంటే వద్దు మనం స్టూడియోలో చేసుకుందాం అంటారు. జనాల్లో షూటింగ్ అంటే మీరు టెన్షన్ పడతారు. ఉంటుంది ఎందుకు ఏమో మరి అంత బస్సుల్లో చేయాలంటే నేను ఫస్ట్ గణేష్కి సుస్వాగతం టైంలో నన్ను వైజాగ్ తీసుకెళ్ళి బస్ పైన ఎక్కించి డ్యాన్స్ చేయమన్నారు. సిగ్గుతో చచ్చిపోయాను. అందరూ అలా చూస్తుంటే నేను పారిపోయాను. మా వదిలికి ఫోన్ చేశాను, నాకు అవసరమై సినిమాలు అని చెప్పి నేను సినిమాల నుంచి పారిపోతాను అని చెప్తే నాకు గుర్తు చేస్తున్నాడు మన గణేష్, నేను సుస్వాగతం అని చెప్పాను. కొంచెం నాకు సిగ్గుగా ఉండదు చేయడానికి. ఓకే, వాళ్ళు 3తో చేశారు కదా, మీ ఫీలింగ్స్ ఏంటి? అంటే 10 సంవత్సరాల తర్వాత ఎంతో కొంత అలవాటు అవుతుంది కదా కొంచెం ఈ సినిమా కొంచెం సిగ్గు విడవాల్సి వచ్చింది. అంటే చాలామంది అంటే అన్నయ్య గారు ఠాగూర్ సినిమాకి మరి తిరుపతి వెళ్ళి షూటింగ్ చేశారు. సో అట్టాగా జనాల్లో మీరు ఎందుకు షూటింగ్ చేయరు, మీరు ఎందుకు టెన్షన్ పడతారు అంటే ఆ పాయింట్ నాకు కావాలి. దానికోసం ఎందుకు అంటే జనాల్లో మీరు షూటింగ్ చేయరు కదా, ఆ తడుపుతున్నారు ఏమనుకోవద్దు, చేయాలంటున్నారు. ఎందుకు చేయరు అంటే జనాలు పవన్ కళ్యాణ్ని చూడాలి అని ఉంటుంది న్యాచురల్లీ. ఎక్కడి నుంచో అనేక జిల్లాల నుంచి వచ్చారు. సో ఈ తీన్మారుకి మీరు వాళ్ళకి ఏం చెప్పబోతున్నారు ఈ సినిమాకి? ఈ సినిమా ముఖ్య ఉద్దేశం
ఎంటర్టైన్మెంట్, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం ముఖ్య ఉద్దేశం, అంతమించి వేరే ఉద్దేశం ఏం లేదు. అంతే మీరు చెప్పేది. అంటే మీరు ఎక్కువ మాట్లాడను, సినిమా చూసి మాట్లాడదా ఉంటారు, అంతే కదా? అట్లాగే నేను అంత పెద్ద స్టేట్మెంట్లు కూడా నేనేమి అట్లా. అవునా? కానీ అన్నయ్య నాగబాబు చెప్పారు ఆ గెటప్లో చాలా బాగున్నారని. నిజంగా ఆ గెటప్లో చాలా బాగున్నారు. ఆ స్టిల్స్, ఈ కాంబినేషన్ చూస్తుంటే డెఫినెట్గా మళ్ళీ చిరంజీవి గారికి జయంత్ గారు బావగారు బాగున్నారు ఆ టైటిల్ ఎలా ఇచ్చారో అట్లాగే ఈ సినిమా కూడా హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. దానికి మీరేంటి సమాధానం చెప్తారు? నేను ఎప్పుడు ఏ సినిమా చూసినా ఫైనల్ వాళ్ళు నిర్ణయించాలి. నా వరకు నేను చేశాను, బాగుందా లేదా అనేది వాళ్ళ తీర్పే శిరోధార్యం. బాగా మాట్లాడాను కదా? బ్రహ్మాండం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ అందరికీ ఇంకో మారు ఒకసారి నేను ఎప్పుడు ముఖ్యంగా నేను మీ ముందులా నిలబడటానికి చాలా సంవత్సరాల క్రితం నేను 6th 7th క్లాస్లో ఉన్నప్పుడు అల్లు అరవింద్ గారి అమ్మగారు, మా వదిన వాళ్ళ అమ్మగారు ఇట్లాగా నన్ను ఫస్ట్ టైం సినిమాల్లోకి రావాలని కోరుకుంది. నేను 6th 7th క్లాస్ ఉన్నప్పుడు కోరుకున్న మొదటి వ్యక్తి శ్రీ అల్లు అరవింద్ వాళ్ళ అమ్మగారు. నన్ను ఎప్పుడు ఆవిడ, నాకు అప్పటికి సినిమాలంటే కూడా ఏంటి తెలియదు, నన్ను ఆవిడ ఎప్పుడు రే కళ్యాణి అని పిలిచేది. నాకు ఆవిడ రే కళ్యాణి నేను సినిమాలో పెట్టాలరా బాగుంటుందని చెప్పి అల్లు అరవింద్ గారిని విపరీతంగా హింస పెట్టేసాడు. రే కళ్యాణి నేను సినిమాలో పెట్టేవాడిని. అది ముఖ్యంగా ఆవిడకి ఎప్పుడు కూడా నేను సభాముఖంగా కానీ ఎప్పుడు ఆవిడ వ్యక్తిగతంగా చెప్పడమే తప్ప సభాముఖంగా ఈ రోజున మా అత్తయ్య గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు సినిమా అంటే ప్రజలు అంటే జనం మధ్యలోకి వెళ్ళాలంటే చాలా భయంగా ఉండేది. అలాంటి బిడియం పోగొట్టిన అన్నయ్య చిరంజీవి గారికి, అలాగే ఎప్పుడు కూడా నన్ను తల్లి తర్వాత తల్లిలా పెంచిన మా వదినికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే చనిపోయిన స్వర్గస్థులైన మా నాన్నగారికి, మా తల్లికి, అంటే మా తల్లి గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, నాకు సినిమాలు చేయాలంటే ఎక్కడో ఖచ్చితంగా విచ్చలవిడిగా సినిమాలు చేయాలంటే చాలా భయంగా ఉంటుంది. లోపల చేయలేక కాదు, ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేక కాదు, కానీ ఎంతో కొంత ఒక సోషల్ కమిట్మెంట్, కొంచెం సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడే ఒక ఆలోచన ఉంటే బాగుంటుందని అన్న బీజం వేసింది మా అమ్మ. మా అమ్మ చిన్నప్పుడు 6 గంటలప్పుడు సాయంత్రం సంధ్యా సమయంలో లైట్ దీపం వెలిగించినప్పుడు ఎప్పుడు దండం పెట్టుకునేది. నేను అడిగేవాడిని, ఎందుకమ్మా దండం పెడతామంటే మా అమ్మ చెప్పింది, దేవుడిగా అంటే దేవుడు కాదు, దేవుడు లాంటి వ్యక్తి థామస్ ఆల్వా ఎడిసన్ రా, అతనే లేకపోతే ఈ రోజున మనకి దీపాల కాంతులు ఉండేవి కాదు. థామస్ ఆల్వా ఎడిసన్ అనే వ్యక్తి దేవుడి రూపంలో మనకు కనిపించాడు, అతనే మనకి ప్రత్యక్ష దైవం అని చెప్పి థామస్ ఆల్వాడికి ఒక సంస్కారం నేర్పించిన నా తల్లికి నేను మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాంటి వ్యక్తిగా నాకు ఇన్ని రకాలుగా మిమ్మల్ని అందరూ ఆదరిస్తున్నందుకు, ఇంత అభిమానంతో ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. అలాగే లాస్ట్ మాటలుగా నాతో యాక్ట్ చేసిన త్రిష, కృతి, దానా, మిగతా జైనన్ విన్సెంట్ గారికి, జయంత్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున, అలాగే పాటల రచయిత అందరికీ ప్రతి ఒక్కరిన పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఓహో బస్తీ దొరసాని మస్తుగా ముస్తాబయ్యింది, గుండె చిటపటమంటూ నీకే డైలే చేసిందే.